ఐబొమ్మ రవిని పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు. 3 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. నేటి నుంచి శనివారం వరకు రవిని ప్రశ్నించనున్నారు. గత విచారణలో రవి సహకరించలేదనే ఆరోపణలు వచ్చాయి. చంచల్గూడ జైలు నుంచి సిసిఎస్ కు నిందితుడిని తరలించనున్నారు. ఐబొమ్మ రవి నెట్వర్క్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, గతంలో మొన్న 5 రోజులు కస్టడీ తీసుకున్నారు, అయినా సరే రవి సహకరించలేదని సమాచారం అందుతోంది. అయితే ఇప్పుడు మళ్ళీ 3 రోజులు కస్టడీకి తీసుకోబోతున్నారు. మరి విచారణ ఏ విధంగా ఉండబోతుంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే చూసుకుంటే కనుక మొత్తం టోల్గా రవి బొమ్మ నిర్వాహకుడైనటువంటి ఐబొమ్మ నిర్వాహకుడు రవి మొత్తం టోల్గా కూడా బొమ్మ మొత్తం క్లైమాక్స్ కు చేరుకుంటుంది. అయితే దీన్ని అదునుగా చూసుకొని మొత్తం త్వరగా గతంలో అరెస్ట్ చేసిన తర్వాత రవిని కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. వారం రోజుల కస్టడీకి కూరగా 5 రోజుల కస్టడీకి అయితే కోర్టు అనుమతించిన నేపథ్యంలో 5 రోజుల పాటు విచారణ చేశారు. 5 రోజుల పాటు విచారణ చేసిన తర్వాత కూడా కొన్ని విషయాలకు రవి అయితే సరైన సమాధానాలు చెప్పలేదంటూ కూడా అయితే పోలీసులు చెప్పడం జరిగింది. రవిని మరిన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో 7 రోజుల పాటు అయితే కస్టడీకి ఇవ్వాలని కోరిన నేపథ్యంలో 3 రోజుల పాటు కస్టడీకి తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు నుండి ఆ రవిని ఆయన మొత్తంగా కూడా శనివారం వరకు 3 రోజుల పాటు కస్టడీ విచారణ చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి కీలకంగా చంచల్గూడ జైలు నుండి ఈ రోజు 10 గంటల సమయానికి కస్టడీలోకి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత సైబర్ అయితే సిసిఎస్ కు తరలిస్తారు. తరలించిన తర్వాత ఐబొమ్మ రవి నెట్వర్క్ పైనే పోలీసులు దృష్టి సారిస్తున్నారు. కాబట్టి దీనిపైనే ఎక్కువగా ఇంకా లోతైన సమాచారం కానీ దీనిపైన అటువంటి యూజర్ ఐడీలు కానీ పాస్వర్డ్లు కానీ దీనికి నెట్వర్క్ ఉన్నటువంటి సంబంధం ఉన్నటువంటి మిర్రర్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మొత్తం త్వరగా విచారణ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఐపీ మార్క్ చేయడంతో తప్పించుకొని తిరుగుతున్నటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా దీనికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇప్పటికే అయిన యొక్క టీం 20 మంది పనిచేస్తున్నారు. దీంట్లో అడ్మిన్లు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి దీనికి ఎంతమంది అడ్మిన్లు ఉన్నారో అనే కోణం లోపల దర్యాప్తు చేస్తారు. ఇప్పటికే ఆ విచారణలో ఐబొమ్మ రవి ఇదంతా మొత్తం సూత్రధారిని పాత్రధారిని నేను ఒక్కడిని చేశానంటూ కూడా రవి చెప్తున్నప్పటికీ ఇంకా కొంతమంది కూడా విచారణ జరుగుతున్నప్పుడు కూడా కొన్ని వెబ్సైట్లలో మొత్తం కూడా ఆ యొక్క విడుదలైనటువంటి సినిమాలు రావడం, అదేవిధంగా పోర్టల్ చేంజ్ కావడం, దీనిపైన మొత్తం కూడా పెట్టారు. ఈయన లావాదేవీల పైన కూడా ఆర్థిక లావాదేవీల పైన కూడా ఆ పోలీసులు ఇంకా సమాచారం రాబట్టేందుకు 3 రోజుల పాటు కస్టడీ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు మొత్తం త్వరగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈ యొక్క వెబ్సైట్లకు సంబంధించి ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని సీఎం